ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విగ్రహాలని చెప్పి పచ్చి అబద్దపు రాజకీయాలు ఈ రోజు నందిగాం టౌన్ లో ఏ విధంగా గత 2 సంవత్సరాలుగా నడుపుతున్నారో మనం చూసాం. ఇక్కడ మనం చూసాం ఈ విగ్రహాలన్నీ గతంలో ఉన్న దేశ నాయకులు గాని, రాష్ట్ర పార్టీ నాయకులు గాని, రాష్ట్ర నాయకులు గాని వాళ్ళ విగ్రహాలన్నీ ట్రాఫిక్ అడ్డం. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మాత్రం ట్రాఫిక్ అడ్డం లేదని చెప్పి కోర్టు తీర్పు ద్వారా వీరందరూ ఇక్కడ విగ్రహాలు ఉంచితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి మొత్తం కూడా అర్ధరాత్రి తీసేసి ఎక్కడ ఏ విధంగా వాటిని అవమానకరంగా పడేశారో మనం చూసాం టాయిలెట్స్ దగ్గర. ఆ రోజు మేము అరిచి ప్రశ్నించాం, ఈ విధంగా నా దేశ నాయకులకు లభించే గౌరవం అంటే మరి ఎందుకు మీలో స్పందన కలగకపోతే ఎందుకు వెంటనే మీరు అందరూ కూడా గ్రీన్ కార్పెట్ పెట్టి చుట్టూ కప్పారండి? ఆ రోజు మేము అరవబట్టే కదా. కానీ అలా అరిచినందుకు నన్ను ఏమన్నారు, పిచ్చిదాన్ని చేసి ఈ అమ్మాయికి మతి భ్రమించింది, ఏమికి మానసిక డాక్టర్ చూపించమని చెప్పి నన్ను ఎంతో ఎద్దవా చేశారు. అయినా కూడా భరించాం. ఒక తండ్రి విగ్రహాన్ని కూతురు తన తండ్రి విగ్రహాన్ని టాయిలెట్ దగ్గర చూస్తే ఏ కూతురైనా ఏ కొడుకైనా అదే ఆవేశంతో మాట్లాడతాడు. మేబీ మీ తల్లి విగ్రహం కనుక టాయిలెట్ దగ్గర పెడితే మీరు సంతోషపడతారేమో. భవిష్యత్తులో మేము అదే విధంగా మీ తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టుకోమని చెప్పి మేము డిమాండ్ చేశాం. కానీ ఈ రోజు ప్రతిదీ కూడా అరాచకమేనండి. ఏ చేసినా కూడా చీకట్లోనే చేస్తున్నారు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదండి? కోర్టు తీర్పు ఇవ్వలేదు ఇక్కడ పెట్టొద్దని, ఇది గవర్నమెంట్ ప్లేస్ అని. మరి ఈ రోజు ఏ విధంగా పెడుతున్నారు విగ్రహాలు ఇక్కడ? ఒకసారి కోర్టు తీర్పు వచ్చాక మళ్ళీ కలెక్టర్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడు? అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? ఈ రోజు మళ్ళీ విగ్రహాలు ఏ విధంగా పెట్టారు? మీరు విగ్రహాలు తీయటం ఏ విధంగా తీశారు, మళ్ళీ విగ్రహాలు ఏ విధంగా పెట్టారు? ఈ రెండు కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికి ఒక వైసీపీ నాయకుడు అండి కావాల్సింది. అంగడాల పూర్ణ ఎవరండి? కమిషనర్ కి ఏ హక్కు ఉంది? ఒక పశువుల డాక్టర్ కి కమిషనర్ పదవి ఇస్తే ఈ విధంగానే ఉంటది పరిపాలన. పశువులు కుంపడి చేస్తున్నాడు నందిగామని, అతనికి ఏ హక్కు ఉంది? ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, కౌన్సిలర్స్ ఉన్నారు. వీళ్ళెవరు గుర్తుకు రాలేదండి? ఆ విగ్రహాల కమిటీలో అంటే ఆయన ఉన్నాడంట. ఆయన ఇప్పుడు ఏ పార్టీ? ఏ హక్కు ఉందని ఆయనకి ఇచ్చారు? ఆ విగ్రహాల కమిటీలో శాఖమూరి వంశీ గారు ఉన్నారు, స్వర్ణలత గారు ఉన్నారు, దేవినేని ఉమా గారు ఉన్నారు. వీళ్ళెవరు గుర్తుకు రాలేదు ఈయనకి? ప్రతిదీ కూడా పచ్చి అబద్దపు రాజకీయం చేస్తున్నాడు కమిషనర్ అండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఈ రోజు మీరు మా విగ్రహాల పట్ల ఏ విధంగా వ్యవహరించారో అంతకు 10 రెట్లు మీ విగ్రహాల పట్ల మేము వ్యవహరిస్తామండి. అది మాత్రం మేము చెప్తున్నాం, అంత బజాయి చెప్తున్నాం. మీరు చేసేది మాత్రం కంటెంట్ ఆఫ్